నమస్తే, వెల్కమ్ టు ఆర్కేఎల్ టీవీ బులెటిన్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. కూకట్పల్లిలో హైడ్రా కూల్చివేతలు. వరంగల్ పశ్చిమ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యుల శుభకార్య వేడుకలు. ఓవైసీలకు ఎంఐఎంకు ఉగ్రవాదులతో సంబంధాలు. ముందస్తు హెచ్చరికలు లేకుండా మూసి ప్రాజెక్టు గేట్లు తెరిచిన అధికారులు. టీఆర్ఎస్ పార్టీ అధినేతలు రాష్ట్రాన్ని జలగల్లా పీల్చి పిప్పి చేస్తున్నారు. హైదరాబాద్లో హైడ్రా కూల్చివేతలు కొనసాగుతున్నాయి. తాజాగా కూకట్పల్లి నల్ల చెరువులోని ఆక్రమణలను హైడ్రా సిబ్బంది తొలగిస్తున్నారు. చెరువు మొత్తం విస్తీర్ణం 27 ఎకరాలు కాగా దీనిలో FTL బఫర్ జోన్లో 7 ఎకరాలు ఆక్రమణకు గురైనట్లు అధికారులు గుర్తించారు. బఫర్ జోన్లోని 4 ఎకరాల్లో 50కి పైగా పక్క భవనాలు, అపార్ట్మెంట్లు నిర్మించారు. FTLలోనే 3 ఎకరాల్లో 25 భవనాలు, 16 షెడ్లున్నాయి. ప్రస్తుతం నివాసం ఉన్న భవనాలను మినహాయించి 16 షెడ్లను హైడ్రా కూల్చివేస్తుంది. కూల్చివేతల నేపథ్యంలో అక్కడ భారీగా పోలీసులు మోహరించారు. వరంగల్ పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యులు నాయిని రాజేందర్ రెడ్డి ఆదేశాలనుసారం నియోజకవర్గ పార్టీలోని జరిగిన పలువురు కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యుల శుభకార్య వేడుకల్లో పాల్గొని ఆశీర్వదించి శుభాకాంక్షలు తెలియజేసిన నాయిని నీలిమారెడ్డి, నాయిని గోదారెడ్డి, విష్ణువర్ధన్ రెడ్డి హన్మకొండ మారుతినగర్లో నూతనంగా ఏర్పాటు చేసిన GSK క్రేజీ కేఫ్ ముఖ్య అతిథులుగా పాల్గొని ప్రారంభించిన విష్ణువర్ధన్ రెడ్డి వేడుకలలో వారి వెంట కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. ఓవైసీలకు ఎంఐఎంకు ఉగ్రవాదులతో సంబంధాలు ఉన్నాయి. ఓవైసీ కాలేజీలో ఓ ఫ్యాకల్టీ ఉగ్రవాది ఉన్నాడు. ఓవైసీల ఉగ్ర లింకులపై మా దగ్గర పక్క ఆధారాలు ఉన్నాయి. కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్. నీ కాలేజీలా హిజ్బుత్ తహరీర్ అనే ఒక సంస్థ ఉన్నది, ఉగ్రవాద సంస్థ. దీన్ని విదేశాల్లో బ్యాన్ చేసినాయి. దాని లీడర్ నిన్న కాలేజీలో దొరికిండు. నిన్న ఎక్కడ స్పీచ్ ఇచ్చిండో అదే కాలేజీలో ఫ్యాకల్టీ ఆయన. పోలీసులు FIR పట్టుకపోయినా లేదా? మధ్యప్రదేశ్ పోలీసులు కూడా వచ్చారు. నీ కాలేజీలో ఫ్యాకల్టీ ఒక సంస్థ నిర్వహిస్తూ సంస్థ హెడ్ గా ఉండి మీ కళాశాలకు సంబంధించిన విద్యార్థులను మాయ చేసి, మోసం చేసి, మభ్యపెట్టి ఆ సంస్థ వైపు అట్రాక్ట్ అయ్యే విధంగా చేస్తుంటే మరి ఏ ఫోబియా ఉంది నీకు? ముందస్తు హెచ్చరికలు లేకుండా మూసి ప్రాజెక్టు గేట్లు తెరిచిన అధికారులు. వరదలో చిక్కుకుపోయిన పశువుల కాపర్ల నల్గొండ కేతపల్లి మండలం భీమారం గ్రామంలోనే మూసి వాగులో ఒక్కసారిగా నీరు చుట్టుముట్టడంతో మధ్యలో చిక్కుకుపోయిన పశువుల కాపర్లు, వరదలో కొట్టుకుపోయిన 20 గేదెలు, చిక్కుకున్న 2 బయటకు తీసుకొచ్చేందుకు పోలీసులు చర్యలు, ప్రోక్లైనర్ సహాయంతో బయటకు తీసుకొచ్చే ప్రయత్నం.
టీఆర్ఎస్ పార్టీ అధినేతలు రాష్ట్రాన్ని జలగల్లా పీల్చి పిప్పి చేస్తున్నారని, తెలంగాణ వస్తే రాష్ట్ర బాగుపడుతుందని అనుకున్న ప్రజలకు కేసీఆర్ చుక్కలు చూపించారని టీపీసీసీ అధికార ప్రతినిధి బండి సుధాకర్ గౌడ్ ఆవేదన వ్యక్తం చేశారు. హన్మకొండ ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ దేవాదాయ ధర్మాదాయ శాఖలో కోట్లాది రూపాయలు అవినీతికి పాల్పడుతూ కవితయేనని అన్నారు. అందరి సమన్వయంతో ఎవరికి ఎలాంటి ఇబ్బందులు రాకుండా అన్ని ఏర్పాట్లు చేసి ముందుకు సాగుతున్న రేవంత్ రెడ్డి ప్రభుత్వం అన్నారు. రేవంత్ రెడ్డిపై టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు అమృత్ టెండర్లలో అక్రమాలు జరిగాయని చెప్పి నిరాధార ఆరోపణలు చేయడానికి తీవ్రంగా ఖండిస్తాం. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత తెలంగాణ ప్రజల్లో రాష్ట్ర ముఖ్యమంత్రికి ప్రజల్లో వస్తున్న ఆదరణ చూసి ఓర్వలేక కేటీఆర్ చౌకబాటు ప్రకటన చేస్తూ ఉన్నారు. గతంలో మా పార్టీ నుంచి గెలిచిన శాసనసభ్యులైనటువంటి పాలేరు మాజీ ఎమ్మెల్యే కందాల ఉపేందర్ రెడ్డికి సుజన్ రెడ్డి అల్లుడైనాడు. ఆనాడు కాంగ్రెస్ పార్టీ నుండి టీఆర్ఎస్ పార్టీలో చేరినందుకు నజరానాగా ఆనాడు మీరు పాలమూరు రంగారెడ్డి జిల్లాలో సుజన్ రెడ్డికి మీరు వర్కులు ఇచ్చింది వాస్తవం కాదా అని చెప్పి మిమ్మల్ని అడుగుతా ఉన్నాం. టీఆర్ఎస్ లో చేరిన శాసనసభ్యుల అల్లుడు సుజన్ రెడ్డి రేవంత్ రెడ్డికి సమీప బంధువే. దాదాపు 30 సంవత్సరాల క్రితం నుంచే ఆ కుటుంబంతో రేవంత్ రెడ్డికి బంధుత్వం ఉన్న సంగతి మీకు తెలియదా అని చెప్పి కేటీఆర్ అడుగుతా ఉన్నాం. ఆనాడు బీఆర్ఎస్ ప్రభుత్వంలో పాలమూరు రంగారెడ్డి పనులు చేసినప్పుడు మీకు సుజన్ రెడ్డి రేవంత్ రెడ్డి బంధువు అన్న సంగతి తెలియదా? ఆనాడు మనకు తెలిసే మీరు వర్కులు ఇచ్చారా? మీరు మీ పార్టీలో ఉన్నందుకు ఆ రోజు వర్కులు ఇచ్చారా? మేము చెప్తా ఉన్నాం, కేటీఆర్కు ఉన్న బినామీలో సుజన్ రెడ్డి కూడా ఒక వ్యక్తి. ఈ విషయం అందరికీ తెలుసు. మీ బినామీ సుజన్ రెడ్డి ఆనాడు మీతో వ్యాపార సంబంధాలు వెలువరించింది వాస్తవం కాదా అని అడుగుతా ఉన్నాం. అయితే ఏదైనా టెండర్ కోసం వచ్చే కంపెనీలు కానీ ఆర్థికంగా ఉండి సాంకేతిక అనుభవం లేని కంపెనీలు, సాంకేతిక అనుభవం ఉన్న కంపెనీలతో జాయింట్ వెంచర్ జైలు పెట్టుకునే నిబంధనలు మనకు టెండర్ షెడ్యూల్లో ప్రతి టెండర్లో జైలు పెట్టుకునే వెసులుబాటు టెండర్ నిబంధనలలో ఉంది. ఆ టెండర్ నిబంధనల ముందుగా టెక్నికల్ బిడ్ ఓపెన్ చేస్తారు, తర్వాత ఆర్థికపరమైన బిడ్ ఓపెన్ చేస్తారు. ఓపెన్ చేసి అర్హత ఉన్న కంపెనీలకు మాత్రమే టెండర్లను కేటాయిస్తారు. టెండర్ కమిటీ ఉంటుంది, దానికి ముఖ్యమంత్రి ఏం సంబంధం ఉంటుందని చెప్పి మేము ఈ సందర్భంగా కేటీఆర్ అడుగుతూ ఉన్నాం. మేము చెప్తా ఉన్నాం, మీరు నిరాధార ఆరోపణలు చేసేది వాటికి రుజువు చూపించాలి. కేటీఆర్ దమ్ముంటే నీకు స్థలం చెప్పు, ధర్నా చదువుకుని వస్తావా, నీ టీఆర్ఎస్ ఆఫీసులో అన్నా ఎక్కడికి వస్తావో చెప్పు. మీరు చేసిన ఆరోపణలు నిరూపించాలి, లేకుంటే చట్టపరమైన చర్యలకు సిద్ధంగా ఉండాలని చెప్పి మేము కేటీఆర్ హెచ్చరిస్తా ఉన్నాం. అనుభవం లేని కంపెనీ మనకు ఉంటే అనుభవం ఉన్న కంపెనీతో జాయింట్ వెంచర్ చేసుకోవచ్చని టెండర్ నిబంధనలు ఉంటుంది. మీరు కూడా ఏ కంపెనీ ఏ డిపార్ట్మెంట్ టెండర్ కొట్టినా ఆ టెండర్ నిబంధనలుగా జైలు పెట్టుకోవచ్చు అనే నిబంధన ఉంటుంది. ఇది వాస్తవం. ఇది కూడా తెలియని వ్యక్తి వాళ్ళని చెప్పి మేము అనుకుంటా ఉన్నాం. కాబట్టి ఏదైతే ఆయన మున్సిపల్ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు అది యాదాద్రి దేవాలయం జరిగిన అంశంపై ఈ 2 విషయాలపై రాష్ట్ర ప్రభుత్వం CGCID విచారించి వాస్తవాలను ప్రజల ముందు ఉంచాలని చెప్పి
కోరుతాం. శివంపేట మండలం గోమారం గ్రామంలో రాత్రి ప్రాంతంలో గణేష్ నిమజ్జన కార్యక్రమంలో ఎమ్మెల్యే సునీతారెడ్డి ఇంటి ముందు పెద్ద ఎత్తున పటాకులు కాల్చారు. కాంగ్రెస్ బీఆర్ఎస్ నాయకుల మధ్య ఘర్షణ. బీఆర్ఎస్ నర్సాపూర్ ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి మండిపడ్డారు. పరిస్థితి ఉధృతంగా మారడంతో ఇరు వర్గాలను చెదరగొట్టిన పోలీసులు దాడులకు ప్రతి దాడులు ఉంటాయంటూ బీఆర్ఎస్ సీనియర్ నాయకులు మాజీ గ్రంథాలయ చైర్మన్ చంద్రగౌడ్ హెచ్చరించారు. అరెస్ట్ చేయలేదు ఎవరిని ఇంతవరకు ఆల్మోస్ట్ 11 నైట్ 1 o'clock అయింది. ఇంతవరకు ఇప్పుడు నేను అనేది ఏంటంటే ఇంటి పైనకి వచ్చిన వాళ్ళని మీకు సీసీ ఫుటేజ్ ఇస్తాం, అందరిపైన చేయండి. నెక్స్ట్ దాని వెనకాల ఎవరు ప్రోద్బల వీళ్ళందరూ మా ఇంటికి వచ్చారు. సరిగ్గా సృష్టించాలంటే మేము కూడా సృష్టిస్తాం. మా మామయ్య గారు ఉన్నప్పుడు జరిగిన అటాక్ తప్పితే మళ్ళీ మా ఇంటి వరకు ఇంతవరకు రాలి. నేను అటువంటి పరిస్థితి వీడియోస్ ఉన్నాయి కదా, వాళ్ళ పైన మీరే సీరియస్ గా మోడల్ తీసుకోవాల్సి వస్తుంది. అయితే ఘోరంగా సార్ సెల్ గుంచుకుంటూ ఈ పిల్లలని ఏం చేసినట్టు బయట జరిగింది ఏదైనా సుమోటో కానీ మన ఇంట్లో జరిగింది మనం పిటిషన్ ఇచ్చిన కదా, రాత్రే ఇచ్చిన పిటిషన్. బయట జరిగింది వాళ్ళు ఆల్రెడీ రాత్రి 10 ఎవరైనా ఇంకా మేము సీసీ ఫుటేజ్ కూడా చూసి మీకు ఇస్తాము. దాంట్లో ఇంకెవరు ఉన్నారో ఇన్వాల్వ్మెంట్ వాళ్ళందరిపైన తీసుకోవాల్సింది. లీగల్ గా మేము చేయాల్సి కూడా చేస్తాం. టపాకాయలు పేల్చుకుంటే రోడ్డు మీద పేల్చుకోండి, మాకు సంబంధం లేదు. కానీ మా ఇంట్లో గేట్ తీసుకొని మా ఇంట్లోకి వచ్చి మా ఇంట్లో దర్వాజా కొట్టి మా ఇంట్లో పడుకున్న పిల్లల్ని కొట్టిండ్రు. రాత్రే ఇచ్చినామండి, 1 o'clock 1:30కే ఇచ్చినాం పిటిషన్. ఒక ఎమ్మెల్యే పైన అటాక్ అయితే కూడా ఒక సిఐ లేడు, ఒక ఎస్ఐ లేడు, ఒక డిఎస్పీ లేడు. ఏందండి ఇది ప్రజాస్వామ్యమా లేకపోతే ఇంకేమన్నా? మాకు రక్షణ ఎక్కడ? ఇంకా డిఎస్పీ గారికి నేను రాత్రి ఫోన్ చేస్తే అవునా మేడం నాకు తెలియదు అన్నారు. ఎస్ఐ గారు వస్తున్న వాళ్ళు రాత్రి పిటిషన్ ఇచ్చారు. మన కానిస్టేబుల్ హెడ్ కానిస్టేబుల్ ప్రొసెషన్ అప్పుడు లేదండి, ఇది ఘటన జరిగిన తర్వాత ఫోన్ చేస్తే వచ్చిండు. మన కానిస్టేబుల్ కూడా వీడియో తీస్తా ఉంటే అక్కడ సైడ్ వాళ్ళు గలీజ్గా తిట్టుకుంటా కానిస్టేబుల్ని ఏం చేస్తారో నేను చంపేస్తానని చెప్పేసి అనుకుంటా నేను నూకేస్తాను. వీడియోలు కూడా ఉన్నాయి. మన కానిస్టేబుల్ కూడా నూకేసిండ్రు వాళ్ళు. నేను అనేది ఏంటంటే దీనిపైన ఎవరైతే ఇంట్లోకి వచ్చిందో వాళ్ళపైన అటెంప్ట్ మర్డర్ కేసు కావాల్సిందే. ఎందుకంటే మా పిల్లల్ని కొట్టిండ్రు, గొంతు మీరు. దెన్ దీని వెనకాల ఉన్నటువంటి వాళ్ళు ఎవరో కూడా బయటికి రావాలి. మా ఇంట్లో వరకు మా పిల్లలు ఉంటారు, మా కార్యకర్తల నాయకులు ఇప్పుడు కాదండి, మా మామగారు 40 years నుంచి మా ఇంట్లో ఖచ్చితంగా 7-8 మంది పిల్లలు పడుకుంటారు, డైలీ పడుకుంటారు. ఈడనే కూర్చుంటారు, ఈయనే టీవీ చూసుకుంటారు, ఈయనే చదువుకుంటారు, ఎగ్జామ్స్ ఉంటే ఈయనే పడుకుంటారు. హన్మకొండ కిసాన్ పూరలోని చైతన్య డిగ్రీ కాలేజీలో నిర్వహిస్తున్న టెక్నో విస్తా కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా పాల్గొని జ్యోతి ప్రజ్వలన చేసే కార్యక్రమాన్ని ప్రారంభించిన వరంగల్ పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యులు నాయని రాజేందర్ రెడ్డి. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇంజనీరింగ్ విభాగంలో శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం పెంపొందించడంలో ఈ కార్యక్రమం విద్యార్థులకు వేదిక అని ఎమ్మెల్యే అభివర్ణించారు. ప్రస్తుత పోటీ ప్రపంచంలో చదువుతో పాటు సాంకేతిక పరిజ్ఞానంలో ప్రతి ఒక్కరూ రాణించాలని చెప్పారు.
ఈ కార్యక్రమంలో కళాశాల యాజమాన్యం, అధ్యాపకులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. సత్యం, అహింసలతో కూడిన మార్గంలోనే మానవాళి నడవాలని చాటి చెప్పిన సిక్కు మత స్థాపకులు గురునానక్ దేవ్జీ వర్ధంతి సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆ మహానీయుడికి నివాళులర్పించారు. జూబ్లీహిల్స్ నివాసంలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డితో కలిసి ముఖ్యమంత్రి గురునానక్ దేవ్జీ చిత్రపటానికి పుష్పాంజలి ఘటించారు. రాజస్థాన్లోని అజ్మీర్ జిల్లాలో ఆదివారం షాకింగ్ ఘటన జరిగింది. 2 వర్గాల మధ్య ఘర్షణ జరిగింది. ఈ నేపథ్యంలో జరిగిన కాల్పుల్లో ఒక వ్యక్తి మరణించగా మరో వ్యక్తి గాయపడ్డాడు. దీంతో ఆందోళనకారులు విధ్వంసం సృష్టించారు. బుల్డోజర్తో పాటు పలు వాహనాలను ధ్వంసం చేశారు. జైన సమాజ్ గ్రూపునకు చెందిన సంస్థలో నిర్మాణంపై 2 వర్గాల మధ్య వివాదం తలెత్తింది. పరిస్థితిని అదుపు చేసేందుకు భారీగా పోలీసులను మోహరించారు. ముఖ్యమంత్రి సహాయ నిధికి 50 లక్షల విరాళం అందజేసిన సినీ నటుడు మహేష్ బాబు దంపతులు జూబ్లీహిల్స్ నివాసంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసి చెక్ ను అందజేసిన మహేష్ బాబు దంపతులు ఏఎంబీ తరపున మరో 10 లక్షల విరాళం అందజేసిన మహేష్ బాబు. ఆరుకాలం పండించి పంటను వరంగల్ ఏనుముల మార్కెట్ తీసుకొస్తే గిట్టుబాటు ధర లేక రైతులు ఆందోళన చెందుతున్నారు. పంట వేసిన నాటి నుంచి పంటలు చేతికి వచ్చే వరకు ఎరువులు, పురుగులు, మందులు కొట్టాం, కూలీలు పెట్టి పనులు చేయించాం. మేము కష్టపడి పంటను పండిస్తే చేసిన కష్టం వృధా అయినా పర్వాలేదు, కానీ సరైన గిట్టుబాటు ధర లేదు. చేసిన అప్పులు ఎలా తీరాలి అంటూ దిగాలు చెందుతున్న రైతులు ప్రభుత్వం గిట్టుబాటు ధర కల్పిస్తామని హామీ ఇచ్చారు, కానీ ఇక్కడ ఏమీ లేదని రైతులు వాపోతున్నారు. అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారని, రైతులను పట్టించుకునే నాతుడే కరువయ్యాడని, దేశానికి రైతు ఎన్నుముక అన్నారు. ఆ రైతునే నడ్డి విరుస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు సరైన గిట్టుబాటు ధర కల్పించాలని రైతులు కోరుచున్నారు. కౌలు రైతులు నాకు ఏం జాగా ఏం లేదు, అలా పోయి కౌలు పెట్టింది. దీనికి 10,50,000 పెట్రోల్ ఏం కౌలు లేదు. మొన్న ఎంతసేపు వానలు పడి ఇలా పచ్చంగా తిరుగుతుంది, దాంట్లో ఏం లేదు. వట్టిదే పొరకలు చేయను అది దగ్గర వేసి 5 బస్తాలు అయింది. మొన్నటి దాకా 70,000 ప్రగతులు పోయినారు. ఈ తరలో కష్టాలు ఇప్పుడు ఈరోజు 7,270 రూపాయలు మార్కెట్. ఇది 65,500 పడింది పత్తి.
ప్రతి వద్దే వద్దంటాను. మాకు కౌలు రైతులకు ఏం న్యాయం జరగడం లేదు. గత ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా ఏం జరగలేదు. కనీసానికి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయినా కానీ మాకు కౌలు రైతులను కొంచెం దృష్టిలో తీసుకొని మాకు ఏదైనా ఆర్థిక సాయం చేయాలని నేను కోరుకుంటున్నాను. ఇక్కడ తీసుకొచ్చింది కదా, అంటే ఎన్ని, అంటే మీకు ఎంత వచ్చింది? ఈ ఏరితో 4,000 కూలు అయినాయి. 4,000 కూలు అయినాయి. అందులో అక్కడ తీసుకెళ్ళి ఇక్కడ 3,000 కిరాయి అయినాయి. మళ్ళీ ఇప్పుడు ఇలా కటింగ్ వీటింగ్ పోతూనే ఉంటాయి. అందువల్ల ఇప్పుడు ఇలా 3,000-4,000 ఉపయోగం ఉంటాయి. అందులో మీరు ఎక్కడ వచ్చింది? నిర్మల పూలపాక నిర్మల ఉన్నత శ్రేణి కార్యదర్శి వ్యవసాయ మార్కెట్ కమిటీ వరంగల్. 3 days బ్యాక్ నుండి కొత్త పత్తి స్టార్ట్ అయిందండి. రైతులకు చెప్పుకునేది ఏంటంటే, మీరు వ్యవసాయ మార్కెట్ కమిటీ ఎనమాంలకి తీసుకొచ్చి మద్దతు ధర కంటే ఎక్కువ పొందొచ్చు. ప్రజెంట్ మీరు మ్యాచర్ లేకుండా తీసుకొచ్చిన కొత్త పత్తికి మంచి రేట్ వస్తుందండి. అర్తి వాళ్ళు ట్రేడర్స్ మంచిగా కొనుగోలు చేస్తారు. మీరు మ్యాచర్తో వచ్చి గింజ ఉండి అంటే డ్యామేజ్ ఉంటే మాత్రం రేటు సరిగా రాదు. కాబట్టి ఇంటి దగ్గరనే ఆరబెట్టుకొని మరి సీడ్ లేకుండా రంగు లేకుండా తీసుకొస్తే మీకు మంచి రేట్ వస్తుంది. ఇక్కడ యార్డుకు అంటే ఇంటి దగ్గర కొంటేనేమో దళారులు చాలామంది ఉండి మీకు తక్కువ రేటు తీసుకుంటారు. మన వ్యవసాయ మార్కెట్ కమిటీ ఎన్వామ్లకు తీసుకొని వస్తే చాలామంది ట్రేడర్స్ ఉంటారు కాబట్టి పాట ద్వారా మీకు ఎక్కువ లబ్ధి పొందొచ్చు, రేట్ ఎక్కువ తీసుకోబడుతుంది. ఇక్కడ అన్ని అంటే మార్కెట్లో అన్ని సదుపాయాలు ఉన్నది. విశ్రాంతి భవనం ఉంది, క్యాంటీన్ ఉంది, మరి మార్నింగ్ అవర్స్లో ఉచిత భోజనం కూడా ఉంటుంది. కాబట్టి మీరు రైతులందరూ వచ్చి మరి వ్యవసాయ మార్కెట్ కమిటీ ఎన్నంలోకి తీసుకొని వచ్చి మంచి ధర పొందగలరని కోరుతున్నాను. ఈరోజు 7,225 ఏమో కొత్త పత్తి అండి. పాతది 7,660 పడింది. ఇంకా అందుకనే మీరు ముందు కూడా వ్యవసాయ మార్కెట్ కమిటీ ఎన్మాంలకు తీసుకొని వచ్చి మంచి ధర పొందగలరు అని నేను అనుకుంటున్నాను. మరి మంచి క్వాలిటీ తీసుకొస్తే రైతులకు మంచి ధర వస్తుంది. మేము కూడా ఆల్రెడీ అర్తిదారులకి ట్రేడర్స్కి అందరికీ కూడా చెప్పాము. మేము రైతులకి మంచి ధర వేసి మంచిగా కొనుగోలు చేయమని చెప్పాము. కాబట్టి రైతులందరూ కూడా మార్కెట్ కమిటీకి వచ్చి మంచి ధర పొందండి అని కోరుచున్నాను. అంటే అంతే, నేను రైతులకు గిట్టుబాటు ధర ఎందుకు రాలేదంటే అది క్వాలిటీ మంచిగా ఉండాలండి. క్వాలిటీ మంచిగా ఉంటే మంచి రేట్ వస్తుంది. మ్యాచర్ ఉన్నా రాదు, సీడు అందులో ఎక్కువ సీడ్ ఉన్నా రాదు, డ్యామేజ్ యాష్ కలర్ ఉన్నా రాదు. ఇవన్నీ తీసేసి మీరు మంచిగా తీసుకొని వస్తే మంచి ధర ఇస్తారు. హన్మకొండ ప్రజావాణి కార్యక్రమంలో జిల్లాలోని వివిధ ప్రాంతాలకు చెందిన ప్రజలు వివిధ సమస్యలపై అందించిన వినతులను వెంటనే పరిష్కరించే విధంగా సంబంధిత శాఖల అధికారులు చర్యలు చేపట్టాలని హన్మకొండ జిల్లా కలెక్టర్ పి ప్రావీణ్య అన్నారు. సోమవారం హన్మకొండ జిల్లా కలెక్టరేట్లోని కాన్ఫరెన్స్ హాల్లో ప్రజావాణి కార్యక్రమాన్ని వివిధ శాఖల ఉన్నత అధికారులతో నిర్వహించారు. ప్రజావాణి కార్యక్రమంలో భాగంగా వివిధ ప్రాంతాలకు చెందిన ప్రజలు వివిధ సమస్యలపై వినతి పత్రాలను జిల్లా కలెక్టర్ అందజేశారు. ప్రజల నుండి వినతి పత్రాలను స్వీకరించిన జిల్లా కలెక్టర్ ప్రావీణ్య మాట్లాడుతూ ఆయా శాఖల ఉన్నత అధికారులు ప్రజావాణిలో వచ్చిన వినతులను వెంటనే పరిష్కరించే విధంగా కలెక్టర్ ఆదేశించారు. ప్రజావాణి కార్యక్రమంలో ప్రజల నుండి 139 వినతులు వచ్చాయి. ఈ కార్యక్రమంలో డిఆర్ఓ వైవి గణేష్, హన్మకొండ పరిఖల ఆర్టీఓలు వెంకటేష్, డాక్టర్ కె నారాయణ, వివిధ శాఖల ఉన్నత అధికారులు పాల్గొన్నారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. కూకట్పల్లిలో హైడ్రా కూల్చివేతలు. వరంగల్ పశ్చిమ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యుల శుభకార్య వేడుకలు. ఓ
ఓవైసీలకు ఎంఐఎంకు ఉగ్రవాదులతో సంబంధాలు. ముందస్తు హెచ్చరికలు లేకుండా మూసి ప్రాజెక్టు గేట్లు తెరిచిన అధికారులు. టీఆర్ఎస్ పార్టీ అధినేతలు రాష్ట్రాన్ని జలగల్లా పీల్చి పిప్పి చేస్తున్నారు.